ఒక పావు లీటర్ హ్యాలో చెక్క తీసుకొని ఈ ఇండి రూట్స్ గుళికల్లో దీన్ని కలిపేసేయండి. పావు లీటర్ పోసేసి కలిపేసేసి మీరు తర్వాత చల్లుకోవచ్చు. ఎకరానికి ఈ రెండు, ఇదొకటి పావు లీటర్ అది. చౌడు ఎక్కువ ఉంటే మాత్రం, ఏమాత్రం మీకు చౌడు అనుమానం ఎక్కువ ఉంటే, ఎక్కువ ఉంది నా పొలంలో అనుకుంటే 1/2 లీటర్ వేయండి, 1/2 లీటర్ వేయండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. మొక్క చచ్చిపోతున్నది కూడా బతుకుతుంది. వెంటనే పిలకలు రావడం మొదలు పెడతాయి. ఇంతలో దుబ్బు కడుతుంది, బ్రహ్మాండమైన ఇది వస్తుంది. ఇంతకీ మీకు అర్థమయ్యేందుకు ఒక చిన్న విషయం కూడా చెప్తాను. ఈ హ్యాలోసిఫిలిక్ బ్యాక్టీరియాని మనము ఎక్కడ తీసుకొచ్చామంటే దాదాపు 12 సంవత్సరాల రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, మా కంపెనీ, తర్వాత లక్నోలో, ఉత్తరప్రదేశ్లో లక్నో అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు కలిసి ఒక గ్రూపు దీని మీద రీసెర్చ్ చేసి మన రాజస్థాన్ ఎడారుల్లో అక్కడక్కడ భయంకరమైన ఉప్పు నీళ్లు ఉంటాయి కొన్ని ఏరియాస్లో. అసలు నోట్లో కూడా పోసుకోలేము. మన ఉప్పు నీళ్లు తాగొచ్చు కూడా. అవి అసలు నోట్లో పోసుకుంటే ఒక నిమిషంలో, ఒక 2 సెకండ్లో ఉమ్మేస్తాం. అంత చేదు ఉంటాయి. అంటే విపరీతమైన ఉప్పు ఉంటుంది అనమాట. కంచంలో నీళ్లు పోసి గంట కూర్చుంటే ఉప్పు పొర వచ్చేస్తుంది. అక్కడ కూడా కొన్ని రకాల గడ్డి మొక్కలు, కొన్ని రకాల తుమ్మ మొక్కలు బతుకుతున్నాయి. ఇవి ఎట్లా బతుకుతున్నాయి? ఇంత ఉప్పులో మొక్క బతకూడదు. లెక్క ప్రకారం, సైన్స్ ప్రకారం ఎట్లా బతుకుతున్నాయని ఆలోచించి వెళ్ళి ఆ మట్టిని, వేళ్ళని సేకరించి తీసుకొస్తే దాంట్లో కొన్ని లక్షల రకాల బ్యాక్టీరియాలు దొరుకుతాయి. దాంట్లో ఏ బ్యాక్టీరియా ఈ మొక్కల్ని బతికిస్తున్నది అని 12 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఈ బ్యాక్టీరియాని సెలెక్ట్ చేశారనమాట. చేసి దీన్ని తీసుకొచ్చి డెవలప్ చేసి మనం ఇస్తున్నాం. ఇది వేసిన తర్వాత నేలలో ఉన్న ఉప్పునంతా కూడాను మొక్కల వేళ్ళకి చెడు ఎఫెక్ట్ లేకుండా చేసేసి మనకి అద్భుతమైన దిగుబడి ఇస్తుంది. ఆ రకంగా ఎక్కడ చౌడున్నా సరే ఇది ఖచ్చితంగా వేసుకోండి. చౌడు లేకపోయినా వేసుకోండి, మీకు తెలియకుండా నేలలో చౌడు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో విపరీతంగా ఎరువులు వేస్తున్నాం. అందుకని వరి పండించే రైతులందరూ కంపల్సరీగా 4 కేజీలు ఇండి రూట్స్, పావు లీటరు హ్యాలో చెక్కు కలిపి వేశారంటే మీకు ఖచ్చితంగా 4 బస్తాల దిగుబడి నుంచి 6-7 బస్తాల దిగుబడి వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులైంది? వేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు. 45 రోజులు కూడా వేసుకోవచ్చు. కానీ నాటిన రోజే వేస్తే, నాటక ముందు రోజు వేసినా మీకు 100 రోజులు 110 రోజులు పనిచేస్తుంది. కాబట్టి మీకు 6 బస్తాలు 7 బస్తాలు దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు లేట్ చేసి వేస్తే 20 రోజులు అయిపోయింది, మీకు 6 బస్తాలు వచ్చేది 5 బస్తాలు రావచ్చు, లేకపోతే 5.5 బస్తా రావచ్చు. ఇప్పుడు కరెక్ట్గా ఆ పిలక వేసే టైము మీరు ఇప్పుడు వేసుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత ఈ 2 కలిపేసినప్పుడు వేళ్ళు చాలా లోతు వెళ్ళిపోతాయి, 2 రెట్లు లోతు వెళ్తాయి. మామూలుగా ఒక మొక్క అడుగులోతు కనుక వేళ్ళు వెళ్తే అడుగులోతు ఫీడింగ్ జోన్, అది అన్నం తినేటువంటి జోను, అంటే పోషకాలు తీసుకునే జోన్ ఒక అడుగే. ఇవి వేసినందువల్ల 2 అడుగుల లోపలికి పోయినా, అడుగున్నర లోపలికి పోయినా దాని యొక్క ఫీడింగ్ జోన్ పెద్దదవుతుంది. ఎప్పుడైతే ఆ ఫీడింగ్ జోన్ పెద్దదైందో ఆటోమేటిక్గా పోషకాలు విపరీతంగా అందుతాయి. మీరేసే ఎరువుల్ని వెంటనే లాక్కోగలుగుతాయి. అవి అందని రూపంలోకి మారకముందే వీలైనంత వరకు లాక్కొని మొక్క పచ్చగా అయ్యి బ్రహ్మాండంగా వస్తుంది.